రామభద్రపురం అనే గ్రామంలో రాజశేఖర్ అనే వ్యక్తి చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. అతని భార్య పేరు భాగ్యం. పేరుకే భాగ్యం కాని ఆమె చాలా పిసినార్తి. భాగ్యలక్ష్మి కూడా భర్త ఇంటి ఖర్చుల నిమిత్తం ఇస్తున్న డబ్బును ఆదా చేస్తూ ఇరుగు పొరుగు వారికి వడ్డీకి అప్పులిస్తూ ఉంటుంది. వారికి 2 పిల్లలు, గణేష్, కమలలు. ఒకరోజు పొద్దున్నే రాజశేఖర్తో భాగ్యలక్ష్మి ఇలా అంటుంది. ఏంటండి, ఎందుకని పిల్లల్ని కొత్త మంచం మీద పడుకోబెట్టారు? కొత్త మంచమా? మన పెళ్ళైన కొత్తలో మీ పుట్టింటి వాళ్ళిచ్చిన మంచం అది. ఇప్పటికి 10 ఏళ్లవుతోంది. ఇంకా దాన్ని కొత్త మంచం అంటారా ఎవరైనా? 10 ఏళ్ల కిందటిదైనా 2 ఏళ్ల క్రిందటిదైనా వాడకుండా ఉన్నప్పుడు కొత్తదే కదా అవుతుంది. ఇన్నాళ్లైనా నేను వాడకుండా ఉంచిందే మన కూతురికి సారిగా ఇచ్చి పంపించాలనే కదా. చాలే ఆపవే. 10 ఏళ్లైన వస్తువుని వాడకుండా ఉంచిందే కాక తిరిగి పాపకు సారిగా ఇచ్చి పంపిస్తాను అంటున్నావు. పెళ్లి కాకముందు అందరూ నీకు కాస్త పొదుపు ఎక్కువ అని చెప్పారు. కాని మరీ ఇంత పిసినారివని అనుకోలేదు. చాలండి, ఈ పొదుపంతా ఎవరికోసం? మన కోసం, మన పిల్లల కోసమే కదా. ఉన్న వసతుల్ని వారి నుండి తీసేసి తిరిగి వారి కోసమే అంటావేంటి భాగ్యం? నువ్వు ఎప్పటికీ మారుతావో ఏంటో. సరేలే, పిల్లల్ని తయారు చెయ్యి. నేను దుకాణానికి వెళ్లే ముందు పిల్లల్ని బడిలో వదిలి వెళ్తాను. అలా రాజశేఖర్ చెప్పేసరికి భాగ్యం పిల్లల్ని తయారుచేసి వారికి సద్దన్నం పెట్టి మధ్యాహ్నం తినడానికి డబ్బాలో ఆహారాన్ని కట్టి పిల్లల చేతికిస్తుంది. ఈరోజు ఏం కూర చేశావమ్మా? ఈరోజు కోడిగుడ్ల కూర చేశానమ్మా. కడుపు నిండా తిను. అమ్మో, కోడిగుడ్ల కూర? నాన్న, నేనీరోజు బడికి వెళ్ళను. దయచేసి నన్ను ఒక్కరోజు క్షమించి వదిలేయండి అన్నాడు గణేష్. కూరకి నువ్వు బడికి వెళ్ళడానికి సంబంధం ఏంటి గణేష్? బడిలో భోజన సమయంలో స్నేహితులందరం కూరలు ఇచ్చిపుచ్చుకుంటాను నాన్న. అమ్మ ఒక కోడిగుడ్డు 4 ముక్కలు చేసి అందులో ఒక ముక్క నా డబ్బాలో పెడుతుంది. అది చూసిన నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు నాన్న. పిల్లలకి మరీ బొత్తిగా పావు ముక్క వేయడం ఏంటి భాగ్యం? గుడ్డు పాలంగా కుడ్డు తింటే పిల్లలు రాయించుకోలేరండి. చాలే ఆపు భాగ్యం. నువ్వు నీ పిసినార్తనం రాను బొత్తిగా పిల్లల ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ లేకుండా పోతుంది. మహాప్రభు, మళ్ళీ మొదలు పెట్టారా? బడికి ఆలస్యమవుతోంది. బడి దగ్గర విడిచిపెట్టి మీరు మీ దుకాణానికి వెళ్ళండి. ఈ జన్మకి భాగ్యం మారదు అని మనసులో అనుకుంటూ రాజశేఖర్ పిల్లలతో ఇంటి నుండి బయలుదేరుతాడు. భాగ్యం కూరగాయలు కొనడానికి బజారుకి వెళ్తుంది. ఈ దొండకాయలేలా? కిలో 5 రూపాయలమ్మా. మరి బెండకాయలేలా? కిలో 4 రూపాయలమ్మా. చిక్కుళ్ళు? అవి కూడా 4 రూపాయలమ్మా. వంకాయలేలా ఇస్తున్నావు? కిలో 3 రూపాయలకి ఇస్తున్నానమ్మా. ఇంతకీ తమరికి ఏం కావాలో చెప్పండమ్మా. ఈ ఒక్క దుంప ఎంతకిస్తావో చెప్పు. అన్ని కూరగాయల ధరలు అడిగి ఒక్క దుంప కావాలంటావేంటమ్మా? అన్ని ధరలు తెలుసుకుంటున్నాను, తప్పేంటి? ఇంతకీ దుంప ఎంతకిస్తావో చెప్పు. నేను కూరగాయల్ని కిలోల్లోనే అమ్ముతాను. ఇలా 1-2 ఇవ్వనమ్మా. అలా ఇచ్చేటందుకు వేరే వాళ్ళని చూసుకో. వెళ్ళవమ్మా, వెళ్ళు. పొద్దున్నే మంచి బేరమే తగిలింది. ఇంకాస్త సేపు ఆగితే కొడతాడేమో వీడు అనుకుంటూ భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా బజార్ నుంచి తిరిగొస్తూ పక్కింటి మీనాక్షి బీరకాయ పాదు కనిపిస్తుంది. మీనాక్షితో మాటలు కలిపి ఒక పెద్ద బీరకాయని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. హమ్మయ్యా, ఈ బీరకాయతో ఒకరోజు కూర చేస్తాను, దాని పొట్టుతో ఇంకొక రోజు పచ్చడి చేస్తాను. 2 రోజుల వరకు ఏ కూరలు కొనవలసిన పనిలేదు అని మనసులో అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో దుకాణంలో పనిచూసుకుని ఇంటికొస్తాడు రాజశేఖర్. భాగ్యం, ఇలా వచ్చి అన్నం వడ్డించు. వస్తున్నానండి అంటూ భాగ్యం వచ్చి అన్నం వడ్డిస్తుంది. రాజశేఖర్ అన్నంలో రసం కలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటాడు. రసం పాడవడంతో భాగ్యం మీద కోప్పడుతూ ఇలా అడుగుతాడు. బా, ఏంటి భాగ్యం ఈ రసం ఇలా పాడైంది? రసం పాడవడం ఏంటండి? మొన్ననేగా చేసింది. రసం మొన్న చేయడం ఏంటి భాగ్యం? పిల్లలకి ఇటువంటి పాడైపోయిన ఆహారాన్ని పెడుతున్నావా ఏంటి? ఇలాంటి ఆహారం తింటే పిల్లల ఆరోగ్యం ఏమవుతుంది చెప్పు అంటూ రాజశేఖర్ భాగ్యం మీద కోప్పడతాడు. పాడవడం ఏంటండి? ఏది, నన్ను చూడనివ్వండి. రుచి చూసిన భాగ్యం రాజశేఖర్తో ఇలా అంటుంది. అవునండి, కాస్త పాడైంది. కాస్త పాడవడం ఏంటి?
అసలు పాడైంది రసం కాదు, నీ బుర్ర. పిసినారుతనంతో నీ బుర్ర పాడైంది. నీ పిసినారుతనంతో పిల్లల్ని నన్ను హింసిస్తున్నావు. పాపం, పిల్లలు కూడా నీ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటూ కోపడతాడు రాజశేఖర్. పిసినార్దైన భాగ్యం "ఆ, ఏంట్లో ఇవన్నీ పట్టించుకోడు" అనుకుంటూ రాజశేఖర్ మాటలు పెద్దగా పట్టించుకోదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత భాగ్యానికి ఇవ్వవలసిన వడ్డీ డబ్బులు పట్టుకుని ఎదురింటి అనసూయ భాగ్యం ఇంటికొస్తుంది. భాగ్యం, ఓ భాగ్యం! చెప్పనసూయ, ఇదిగో భాగ్యం, నీకివ్వవలసిన వడ్డీ డబ్బులు. ఏంటనసూయ, ఈసారి ఆలస్యం కాలేదు, సరైన సమయానికే తీసుకునొచ్చేశావు అని అడుగుతుంది ఆశ్చర్యంగా. దానికి సమాధానంగా అనసూయ ఇలా అంటుంది. మరేం లేదు భాగ్యం, నీ వడ్డీ వ్యాపారంలాగే నేను కూడా చిన్నపాటి వ్యాపారం చేస్తున్నాను. దాన్నుండి డబ్బులు రాగానే నీకీ వడ్డీ చెల్లిస్తున్నాను. ఈ వ్యాపారం ఇలాగే సాగితే తొందరలో నీ అసలు కూడా తీర్చేస్తాను. అనసూయ మాటలకు భాగ్యం ఆశ్చర్యపోతుంది. ఎలా అయినా ఆ వ్యాపారం ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తితో అనసూయతో ఇలా అంటుంది. ఏంటి, అసలు తీర్చేస్తావా? అంత లాభాలొచ్చే వ్యాపారమా? ఇంతకీ ఏంటా వ్యాపారం? మరేం లేదు భాగ్యం, పెళ్లి పేరంటాలకు నగలు అద్దెకిచ్చే వ్యాపారం. ఏంటి, నగలు అద్దెకిచ్చే వ్యాపారమా అంటూ ఆశ్చర్యపోతుంది భాగ్యం. దానికి సమాధానంగా అనసూయ ఇలా అంటుంది. అవును భాగ్యం, నగలు అద్దెకిచ్చే వ్యాపారమే. మన పెట్టెలో పడి ఉన్న బంగారాన్ని అద్దెకిచ్చి బోలె డబ్బులు సంపాదించుకోవచ్చు. ఉండు, నీకర్థమయ్యేటట్టు చెప్తాను విను. ఒక నగను అద్దెకిచ్చామనుకో, అద్దె సమయమై తిరిగి నగ తీసుకొచ్చేటప్పుడు అద్దె కూడా మనకు లభిస్తుంది. ఈ వ్యాపారం ఏదో బావుంది అనసూయ. మా పుట్టింటి వాళ్ళు మా ఆయన చేయించినవి మొత్తం 7 వారాల నగలున్నాయి. నావి కూడా అద్దెకివ్వు అనసూయ అని అడుగుతుంది ఆశగా భాగ్యం. దాందేముంది భాగ్యం, ఈసారి నగలు అద్దెకు కావాలనొస్తే నీ దగ్గరికి తీసుకొనొస్తాన్లే. 7 వారాల నగలుంటే బాగానే అద్దె వస్తుంది. అనసూయ అలా చెప్పడంతో భాగ్యంలో ఆనందం చిందులు తొక్కుతుంది. కొన్ని రోజుల తర్వాత అనసూయ నగల అద్దెకు బేరం వచ్చింది అంటూ కుందవీని తీసుకుని భాగ్యం ఇంటికొస్తుంది. భాగ్యం, భాగ్యం, ఇదిగో ఈమె పేరు కుందవి. ఈమె తోటి కోడలు తమ్ముడు పెళ్లికి వెళ్ళటానికి తను వేసుకోడానికి 7 వారాల నగలు కావాలంట. అందుకే నీ దగ్గరికి తీసుకునొచ్చాను. అవునా, రండ్రండి, ఇలా కూర్చోండి అంటూ భాగ్యం తెగ సంబరపడిపోతూ ఆ 7 వారాల నగలను పెట్టె నుంచి బయటికి తీసుకునొచ్చి కుందవి అనసూయ ముందు పెడుతుంది. భాగ్యం ఆ 7 వారాల నగలగ్గాను అద్దె మాట్లాడుతుంది. భాగ్యం అడిగినంత డబ్బిచ్చేందుకు కుందవి కూడా ఒప్పుకుంటుంది. ఇవి మా పుట్టింటి వాళ్ల జ్ఞాపకం కుందవి. జాగ్రత్త సుమి, పేరుకి 7 వారాల నగలున్నా పెట్టుకుంటే ఎక్కడ అరిగిపోతాయో అని నేనెప్పుడూ పెట్టుకోనేలేదు. మీరేం కంగారు పడకండి, వీటిని అపురూపంగా చూసుకుంటాను కదా. ముందుగానే చెప్తున్నాను. అన్న సమయానికి తీసుకుని రాకపోతే ఎక్కువ అద్దె కట్టాల్సొస్తుంది. మరి మా తోటి కోడలు తమ్ముడి పెళ్ళైపోయిన మరుసటి రోజే మీ నగలు మీకప్పజెప్తానండి. అనసూయ, మరేం పర్వాలేదంటావా? మా వారికి చెప్పకుండా ఈ నగల్ని అద్దెకిస్తున్నాను. ఈమెని మనం నమ్మొచ్చు కదా అని భాగ్యం అనసూయని అడుగుతుంది. మరేం పర్వాలేదు భాగ్యం, ఈమె నా దగ్గర 2-3 సార్లు నగలు పట్టుకుని తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి డబ్బులు కూడా చెల్లించింది. మరేం పర్వాలేదు, నువ్వు నమ్మకంతో ఇవ్వు. అనసూయ అలా అనేసరికి భాగ్యం ధైర్యం తెచ్చుకుని నగల్ని కుందవి చేతిలో పెడుతుంది. ఇంక వెళ్ళొస్తాం భాగ్యం. సరే అనసూయ, నగల్ జాగ్రత్త కుందవి అంటూ కుందవికి తన నగల కోసం జాగ్రత్త చెప్తుంది భాగ్యం. అలా నగలకు గడువు రోజులు గడిచి నగల కోసం కుందవి ఆచూకీ తెలుసుకోవడానికి భాగ్యం అనసూయ దగ్గరికి వెళ్తుంది. ఏంటి భాగ్యం ఇలా వచ్చావు? అదే అనసూయ, నగల గడువు తేదీ ముగిసింది. ఇంకా కుందవి నగలు తీసుకొని రాలేదు. అందుకే నీకేమైనా తెలుస్తుందేమో అని ఇలా వచ్చాను. ఎందుకంత కంగారు పడతావు భాగ్యం? మనం చెప్పిన తేదీకి తీసుకొని రాకపోతే రెట్టింపు అద్దె ఇవ్వమని ముందే చెప్పాం కదా. ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువ అద్దె నీకే వస్తుంది. అద్దె సంగతి పక్కన పెట్టు.
ఇంట్లో తెలియకుండా ఇచ్చినందుకు చాలా కంగారుగా ఉంది. పైగా గడువు తేదీ ముగిసినా కూడా కుందవి ఇంకా నగలు ఇంటికి తీసుకురాలేదు. నువ్వే చూడు, రెట్టింపు అద్దెతో కుందవి మీ ఇంటికొస్తుంది. సరే అయితే అంటూ నిరుత్సాహంగా ఇంటికి వెళ్ళిపోతుంది భాగ్యం. ఇంకొన్ని రోజులు గడిచినా కూడా కుందవి నగలు ఇంటికి తీసుకురాకపోయేసరికి కంగారుతో మళ్ళీ అనసూయ ఇంటికి చేరుకుంటుంది. అనసూయా, అనసూయా, నగల ఆచూకీ ఏవైనా తెలిసిందా? ఏ నగలు? అయినా నీ నగల ఆచూకీ నాకెలా తెలుస్తుంది భాగ్యం? నువ్వద్దె వస్తుందని నగల్నిచ్చావు, ఆమె తీసుకుని వెళ్ళింది. మధ్యలో నన్నడిగితే నేనేం చేస్తాను? ఇందులో నాకేంటి సంబంధం? అనసూయ మాటలు విన్న భాగ్యం భయపడిపోతుంది. తనలో కంగారు మరింత పెరుగుతుంది. భాగ్యం అనసూయతో ఇలా అంటుంది. అదేంటి అనసూయ అలా అంటున్నావు? నీకామె తెలుసన్న నమ్మకంతోనే కదా నేను నా నగల అద్దెకిచ్చాను. నువ్విప్పుడిలా అంటే నేనేం చేసేది అని భాగ్యం కంటతడి పెట్టుకుంటుంది. దానికి అనసూయ కోపంగా, ఏంటి, నా మీద నమ్మకంతో ఇచ్చావా? అద్దె వస్తుందన్న ఆశతో ఇచ్చావు. వెళ్ళు, నా మీద నిందలు వేయొద్దు అని అనసూయ అనేసరికి భాగ్యం బాధతో అక్కడ్నించి వెళ్ళిపోతుంది. భర్తకు ఏం జరిగిందో విషయం చెప్పి క్షమించమని వేడుకుంటుంది. నగల మీద బెంగతో మంచాన పడుతుంది. ఏమీ అనుభవించకుండా పిసినారి బుద్ధితో దాచి కూడబెట్టిన సొమ్ము పరుల పాలయిందని పశ్చాత్తాపపడుతుంది. భాగ్యం పశ్చాత్తాపం చూసి తన 7 వారాల నగలను రాజశేఖర్ భాగ్యం ముందు పెడతాడు. ఆ 7 వారాల నగలను చూసి ఆశ్చర్యంతో భాగ్యమిలా అంటుంది. ఏమండి, ఈ 7 వారాల నగలు ఎక్కడివండి? చూస్తే నా నగల్లానే ఉన్నాయి. నీ నగల్లా ఉండటం కాదు భాగ్యం, అవి నీ నగలే. నీ పిసినార్తనానికి స్వస్తి చెప్పాలని నేను, పక్కింటి అనసూయ చెల్లాయి కలిసి ఆడిన నాటకమిది. నువ్వు పశ్చాత్తాపడ్డావు, మేం నిజం చెప్పాం. అవునా అండి? నా తప్పు నేను తెలుసుకున్నాను. నాకు బుద్ధొచ్చిందండి. ఇక నుండి పిసినార్లాగా ప్రవర్తించను. పిల్లల్ని చక్కగా చూసుకుంటాను అంటూ భాగ్యం తన తప్పుని తెలుసుకుని రాజశేఖరానికి క్షమాపణ చెప్తుంది. భాగ్యంలో వచ్చిన మార్పుకు రాజశేఖర్, పిల్లలు ఎంతో ఆనందపడతారు. భీమునిపట్నం అనే గ్రామంలో కమల, రమణ అనే 2 దంపతులకి వాసు అనే కుమారుడున్నాడు. ఆ దంపతులిద్దరికీ పెళ్లైన 5 సంవత్సరాల తర్వాత వాసు పుట్టడంతో వాసుని ఆ దంపతులు చాలా గారాబంగా పెంచారు. ఏరా వాసు, రోజు మీ అమ్మా నాన్నలు మాత్రమే పొలానికెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. ఇక నువ్వు కూడా పెద్దవాడివయ్యావు. ఇక వారికి సహాయంగా పొలానికి వెళ్ళి పనిచేయి అంటూ రమణ దూరపు చుట్టం వాసుకి చెప్తూ ఉన్నాడు. అది విని రమణ, వాడికి పొలానికి వెళ్ళి పనిచేయవలసిన అవసరం ఏముంది బాబాయ్? మేం లేవా వాడి కోసం కష్టపడి పనిచేయడానికి? అయినా వాడు చక్కగా చదువుకొని కూర్చుని చేసే ఉద్యోగం చెయ్యాలి. అంతేకాని ఇలా మట్టిలో దిగి పనిచేయమంటావా చెప్పు అంటూ రమణ తన కొడుకు వాసుని వెనకేసుకొని వస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడతను, అది కాదు రమణ, వాడికింత వయసు వచ్చినా కూడా మీరే పని చెప్పడం లేదు. వాడు కూడా ఏ పని చేయడం లేదు. వాడిలో మెల్లిమెల్లిగా ఒక సోమరితనం అలవాటైపోయింది. ఇకనైనా మీరు వాడికి పనులు చెప్తూ వాళ్ళలోని సోమరిపోతుతనాన్ని తొలగించకపోతే మాత్రం మీకే నష్టం అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు. రమణ మాత్రం అతని మాటలు ఏమీ పట్టించుకోకుండా తన కొడుకు వాసుని మాత్రం చాలా గారాబంగా చూసుకుంటూ ఉన్నాడు. వాసుకి ఏ పని చేయకుండా సోమరితనంగా ఉండిపోవడం బాగా అలవాటైపోయింది. ఎప్పుడు చూడు పడుకుంటూ కలలో తను పెద్ద ధనవంతుడైపోయినట్టుగా అనుకుంటూ సంతోషిస్తూ ఉండేవాడు. వాసు ఏమీ చదవకపోవడంతో అన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. ఈ విషయం తెలిసి రమణ, వాసు, అదేంట్రా పరీక్షల్లో ఫెయిల్ అయ్యావంట, నిజమేనా అని అడిగాడు. అప్పుడు వాసు చాలా నిర్లక్ష్యంగా, అవును నాన్న, ఈ చదువులు అవి అన్నీ నా వల్ల కాదు నాన్న, నేనెంచక్కా ఇంట్లోనే ఉంటాను అని చెప్పాడు. ఆ మాటలకి రమణ ఆశ్చర్యపోయి, ఏంటి, చదువుకోకుండా ఇంట్లో ఉంటావా? ఇంట్లో ఉంటే రేపు భవిష్యత్తులో ఏ పని చేసి బతుకుతావురా? నేను పని చేయవలసిన అవసరం నాకెందుకుంది నాన్న? మీరున్నారు కదా నాకు సంపాదించి పెట్టడానికి.
అని చెప్పాడు వాసు. అప్పుడు రమణకి తనెంత పెద్ద తప్పు చేశాడో అర్థమైంది. కమలా, మనం వీణ్ణి చిన్నప్పటి నుండి గారాబం చేసి చెడగొట్టాము. ఏ పని చెప్పకుండా ప్రేమగా చూసుకుంటే ఇప్పుడు వీడు పెద్ద సోమరిపోతయ్యాడు. అంటూ రమణ బాధపడుతూ ఉన్నాడు. అది చూసి రమణ భార్య అయిన కమల, మీరలా బాధపడకండి, నేను వాణ్ణి మారుస్తాను అని చెప్పి కమల వాసు దగ్గరికి వెళ్ళి, నాన్న వాసు, నాన్న కొంట్లో బాలేదు, ఈరోజు నువ్వు పొలం దగ్గరికి వెళ్ళి పొలానికి నీళ్లు పెట్టిరా అని చెప్పింది. అప్పుడు వాసు, అబ్బా ఏంటమ్మా ఈ పొలం పనులు నాకు చెప్తావు? నాకేం వస్తుంది చెప్పు, పొలానికి నీళ్లు పెట్టడం. కావాలంటే నువ్వు వెళ్ళి పెట్టు అని చెప్పాడు. అప్పుడు కమల, నేను వెళ్ళి పెడితే ఇక ఇంట్లో నువ్వెందుకురా? ఇలా ఇంట్లో ఉంటే ఏ పని కూడా ఎప్పటికీ తెలీదు. అలా వెళ్ళి చేస్తేనే మెల్లిమెల్లిగా ఒక్కో పని వస్తుంది అంటూ కమల చెప్పగా, అప్పుడు వాసు, అమ్మా నేను పని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అయినా ఈ పొలం పనులు చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయమ్మా? చక్కగా పొలం అమ్మేసి ఏదైనా వ్యాపారం చేయండి, కావలసినన్ని డబ్బులు వస్తాయి. సరిగాని నేను సినిమాకెళ్ళాలి, డబ్బులివ్వు అని అడిగాడు. అప్పుడు కమల కోపంగా, మేం కష్టపడి పనిచేస్తూ ఉంటే నువ్విలా డబ్బులు వృధాగా ఖర్చు చేస్తూ సినిమాలు షికార్లు అంటూ తిరుగుతావా అసలు? పైగా ఉన్న పొలం అమ్మేసి వ్యాపారం చేయమని మాకే సలహా ఇస్తావా? ఇక నుండి నీకొక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు అంటూ కమల కోపంగా చెప్పింది. అప్పుడు వాసు, రూపాయి కాదు కదా, పైసా కూడా ఇవ్వకు. చూడు, నేనే డబ్బులు సంపాదించుకొని పెద్ద ధనవంతుణ్ణవుతాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అలా వాసు రాత్రిపూట బయటికి వెళ్ళగా అప్పుడే ఒక ఇద్దరు దొంగలు ఒక ఇంట్లో దొంగతనం చేసి ఆ ఇంట్లో ఉన్న బంగారం, డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారి సంచిలో ఉన్న ఒక డబ్బు కట్ట కింద పడిపోయింది. అది వాసు చూశాడు. అప్పుడు దొంగలు, ఏయ్, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. ఒకవేళ చెప్పావో వెతుక్కుంటూ వచ్చి మరీ నిన్ను చంపేస్తాం. అప్పుడు వాసు ఆ డబ్బును చూసి ఆశపడి, ఒక్క రాత్రి దొంగతనం చేస్తే ఇంత డబ్బా అని అనుకొని ఆ డబ్బు చూసి అత్యాశతో, ఆ, నేనెవరికి చెప్తాను? మీరు హాయిగా వెళ్ళండి. కావాలి అంటే ఇక్కడి నుండి తప్పించుకోవడానికి నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి వాసు ఆ దొంగల్ని అక్కడి నుంచి తప్పించాడు. అలా వారు ఊరి పొలిమేరకు చేరుకున్న తర్వాత, నువ్వు మాకు ఎందుకు సహాయం చేశావు? నువ్వు కూడా మాలా దొంగవా ఏంటి అని అడిగాడు అందులో ఉన్న ఒక దొంగ. అప్పుడు వాసు, లేదు, నేను దొంగని కాదు, కానీ మీరు నన్ను మీ ముఠాలో చేర్చుకుంటే నేను కూడా మీతో కలిసి దొంగతనానికి వస్తాను. అందుకు ఆ దొంగలు కూడా ఒప్పుకున్నారు. సరే అయితే రేపు సాయంత్రం అదిగో అక్కడ దూరంగా కనిపిస్తూ ఉంది కదా ఒక కొండ, ఆ కొండ దగ్గరికి రా అని చెప్పాడు. అందుకు వాసు సరే అని చెప్పాడు. ఆ మరుసటి సాయంత్రం ఆ దొంగలు చెప్పిన విధంగానే వాసు ఆ కొండ ప్రాంతం దగ్గరికి వెళ్ళాడు. అప్పటికే అక్కడ ఆ దొంగలిద్దరూ ఉన్నారు. వారు వాసును చూసి, రారా వాసు, నీకోసమే ఎదురు చూస్తున్నాము. ఇదిగో మనం ఇంకో 3 రోజుల్లో ఈ కొండకి ఉత్తర దిక్కున ఉన్న సీతపాలెం అనే ఊర్లో ఉండే జమీందారింట్లో దొంగతనానికి వెళ్తున్నాం. ఆ ఇంట్లో ఏ సొమ్ము ఎక్కడ ఉంటుందో చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ ఆ దొంగ ఆ జమీందారింటి గురించి వివరంగా చెప్పాడు. వాసు ఆ దొంగలు చెప్పిందంతా విని తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఆ మార్గ మధ్యంలో వాసు తానింకొన్ని రోజుల్లో పెద్ద ధనవంతుణ్ణైపోతాను అని అనుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఇంటికి చేరుకోగానే తన తండ్రి రమణ చూసి, ఏరా వాసు, ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావురా? అని అడిగాడు. అప్పుడు వాసు నేనెక్కడికి వెళ్తే నీకెందుకు అంటూ ఎదురు సమాధానం చెప్పాడు. అప్పుడు వాసు అమ్మ అయిన కమల, ఏంట్రా నాన్నతో అలాగేనా మాట్లాడేది? ఇంతకాలం నిన్ను గారాబం చేసి అల్లారు ముద్దుగా పెంచితే ఇలాగేనా నువ్వు మాట్లాడేది? అయినా కాలు కదపకుండా కూర్చొని తింటున్నావు కదా, అలాంటి మాటలే వస్తాయి నీ నోట్ నుండి అంటూ తిడుతూ ఉంది. ఆ మాటలకి వాసు కోపంగా, ఏంటమ్మా, ఓ నేను ఊరికే మీ సొమ్మంతా నేనే తింటున్నట్టుగా మాట్లాడుతున్నావు? ఒక వారం రోజులాగు, మీరు నాకు ఇన్ని రోజులు పెట్టిందంతా వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను
అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు. వాసు ఎందుకలా మాట్లాడాడో అర్థం కాక ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకున్నారు. 3 రోజుల తర్వాత వాసు దొంగలతో కలిసి జమీందారింటికి దొంగతనం చేయడానికి వెళ్ళాడు. వాసుకి అసలే సోమరితనం ఎక్కువ. అది అర్ధరాత్రి అవడంతో వాసుకి నిద్ర బాగా వస్తూ ఉంది. అలా ముగ్గురు కలిసి జమీందారింట్లోకి వెళ్లారు. వాసు, నీకు గుర్తుంది కదా, అదిగో ఆ గదిలోకి వెళ్ళి అందులో ఉన్న సొమ్మంతా మూట కట్టుకొనిరా అని చెప్పాడు ఒక దొంగ. అందుకు వాసు సరే అని చెప్పి ఆ గదిలోకి వెళ్ళాడు. ఆ గదిలో చక్కని మంచం ఉంది. అది చూసి వాసు, ఆహా, ఈ మంచం ఎంత బాగుంది. నాకు డబ్బులొచ్చాక నేను కూడా ఇలాంటి మంచం ఒకటి కొనుక్కుంటాను అని అనుకుంటూ వెళ్ళి ఆ మంచం మీద పడుకున్నాడు. వాసుకి తెలియకుండా అలానే నిద్రపోయాడు. ఇది చూసి ఆ దొంగలు, వీడేంట్రా ఇలా పడుకున్నాడు దొంగతనానికొచ్చి అన్నాడు మొదటి దొంగ. అందుకు రెండో దొంగ, అరే, ఇది మన మంచికే. వీణ్ణిక్కడే వదిలేసి వెళ్దాం. ఈ చుట్టుపక్కల దొంగతనాలన్నీ వీడే చేశాడని ఈ చుట్టుపక్కల జనాలందరూ అనుకుంటారు. అప్పుడు మనం తప్పించుకోవచ్చు అని చెప్పాడు. అలా వారు వాసుని నిద్ర లేపకుండానే వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెల్లవారుజామున ఆ జమీందార్ తన ఇంట్లో దొంగతనం జరిగింది అని తెలిసి అన్ని గదుల్లో చూడగా ఒక గదిలో వాసు నిద్రపోవడం చూసి, అదిగో, వీడి మనుషులే అనుకుంటా నా ఇంట్లో దొంగతనం చేసింది. వీణ్ణి బంధించి చెట్టు కట్టి కొట్టండి అని చెప్పగా అక్కడున్నవారు వాసుని ఆ ఊరి మధ్యలో ఉన్న చెట్టు కట్టేశారు. అప్పుడు వాసు, అయ్యా, నన్ను క్షమించండి. అసలు నేను దొంగను కాను. ఇదే మొదటిసారి నేను వారితో కలిసి దొంగతనానికి రావడం అని చెప్పాడు. అప్పుడు ఆ జమీందారు, నా ఇంట్లో దొంగతనానికి వచ్చి ఇదే మొదటి దొంగతనం నాది అని చెప్పడానికి నీకెంత ధైర్యం రా అంటూ వాసుని కొడుతూనే ఉన్నారు. వాసు ఇలా దొంగతనం చేసి దొరికిపోయాడు అని తెలుసుకున్న రమణ ఇంకా కమల పరుగున వచ్చి ఆ జమీందార్ కాళ్ల మీద పడ్డారు. అప్పుడు రమణ ఆ జమీందార్తో, అయ్యా, నన్ను క్షమించండి. వీడు నా కొడుకు. నా వల్లనే వీడిలా తయారయ్యాడు. మీరు పెద్ద మనసుతో వీణ్ణి క్షమించండి అయ్యా అంటూ వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడే ఉన్న కొంతమందికి రమణ మంచితనం గురించి తెలిసి ఆ జమీందార్కి చెప్పి వాసుని విడిపించారు. అప్పుడు వాసు తన కోసం తన అమ్మా నాన్నలు ఆ జమీందారు కాళ్ల మీద పట్టం చూసి తనెంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకొని చాలా బాధపడ్డాడు. ఇక ఆ మరుసటి రోజు నుండి వాసు రోజు పొద్దున్నే లేచి పొలానికి వెళ్లి పొలం పనులు చేసి ఆవు పాలు పిండి ఇంట్లో పనులన్నీ చేస్తూ ఉన్నాడు. వాసులో వచ్చిన ఆ మార్పును చూసి ఆ దంపతులిద్దరు